అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1-28 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 28 అధ్యాయాల్లో కూడా యోబు యొక్క స్నేహితులు నిందిస్తున్నారు. ఏదో తప్పు చేయడం వల్లే, ఎవరికీ తెలియకుండా ఏదో పెద్ద పాపం చేయడం వల్లే యోబుకు దేవుడు శ్రమలు రప్పించాడు అని ఆధారాలు లేకపోయినప్పటికీ యోబు యొక్క స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు వాళ్ళ ముగ్గురు యోబుని నిందించారు. యోబు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాడు. నాలో ఏ తప్పు లేదు అని యోబు వాదించడం, యోబు యొక్క స్నేహితులకి మధ్య డిబేట్ లాగా, మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయం పైన డిబేట్ లాగా వాళ్ళు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. నిన్నటితో 28వ అధ్యాయంతో యోబు యొక్క స్నేహితుల మాటలు అనేవి ముగిసిపోయినాయి. ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఎంత చెప్పినా కానీ యోబు వినట్లేదు, తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం మానేశారు. మీరు ఏ ఆధారాలు చూపించలేదు, ఇంకా నేను దేవుడితోనే మాట్లాడతాను అన్నట్టుగా యోబు కూడా ముగించాడని మనం చదువుకున్నాం. ఈరోజు ఈ 29వ అధ్యాయం నుండి యోబే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితోనూ తన ముగ్గురు స్నేహితులతోనూ ఫైనల్గా తాను చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటి అనేవి ఈ 29వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. ఇది యోబు యొక్క ఆఖరి ప్రసంగం అని మనం అనుకోవచ్చు. యోబు యొక్క ముగ్గురు స్నేహితుల మాటలు నిన్నటితో ముగిసిపోయినాయి. ఈ రోజుతో యోబు యొక్క మాటలు కూడా ముగిసిపోతాయి. ఇంకా యోబు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆఖరిగా యోబు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ 29వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా మాట్లాడెను. 28వ అధ్యాయంలో జ్ఞానం గురించి ఇవన్నీ కూడా యోబు తన స్నేహితులతో చెప్పిన మాటలు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా ఆఖరిసారిగా మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని వేరు చేస్తూ ఇంకొకసారి అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ నుండి ఈ 29వ అధ్యాయం నుండి 29, 30, 31 ఈ 3 అధ్యాయాల్లో కూడా యోబు ఆఖరిగా తన జీవితం గురించి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనకు కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు యోబు చదువుకుంటూ వెళ్దాం. పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. పూర్వకాలమున అంటే యోబుకి ఈ శ్రమలు రాకముందు, యోబు యొక్క కుటుంబం చనిపోవడం, యోబు యొక్క ఆస్తి పోవడం, యోబు ఒళ్ళంతా అనారోగ్యం రావడం, ఈ బాధలేమీ రాకముందు యోబు ఎలా ఉండేవాడు అనే విషయాన్ని ఈ 29వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ 29వ అధ్యాయం మొత్తం కూడా యోబుకి శ్రమలు కలక్కముందు యోబు ఎలా నివసించేవాడు అనేది యోబు యొక్క జీవితం గురించి మనం చదువుకుంటాం. ఇదే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోబుని నీతిమంతుడు అన్నాడు కదా. మనం కూడా దేవుడి చేత నీతిమంతులు అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి, మనల్ని దేవుడు నీతిమంతుడు అని పిలవాలంటే మనం ఎలా బ్రతకాలి అనేది కూడా ఈ 29వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, నీతిమంతులు ఎవరు అని చెప్పి. ఈరోజు మీ ప్రశ్నకి సమాధానం ఈ 29వ అధ్యాయం ద్వారా, యోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. నీతిమంతులు ఎవరవుతారు, ఎలా బ్రతికితే మనం నీతిమంతులు అవుతాం అనే దానికి ఈ 29వ అధ్యాయం అనేది ఒక ఎగ్జాంపుల్. యోబు అంత ముందు కష్టాలు రాకముందు ఎలా నివసించేవాడంట, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అంతకుముందు దేవుడు నన్ను కాపాడేవాడు అంటే ఇప్పుడు శ్రమలు వచ్చాయి కదా, అంతకుముందు శ్రమలు లేకుండా దేవుడు నన్ను సురక్షితంగా చూశాడు, దేవుడు నన్ను కాపాడాడు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి యోబులో గర్వం లేదు, ఏదో నేనే బాగా కష్టపడి సంపాదించాను, నా కష్టం వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా గర్వం లేదు. కానీ దేవుడి కృప ఉండడం వల్లే అంతకుముందు నేను మంచిగా ఉన్నాను, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే చీకటిలో ఉన్నప్పుడు వెలుగు అనేది మనకి ఎలా దారి చూపించిద్దో, యోబు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనే దానికి దేవుడే దారి చూపించాడు. దేవుడు ఎలా చెప్పాడో అలా యోబు బ్రతికాడు అని దాని అర్థం. యోబు చుట్టుపక్కల చెడ్డవాళ్ళు ఉన్నప్పటికీ, యోబు చుట్టుపక్కల చీకటి ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాటల ద్వారా దేవుణ్ణే వెలుగ్గా చేసుకుని యోబు బ్రతికాడు. అంతకుముందు ఏదో గర్వంగానో ఒంటరిగానో అలా కాకుండా దేవుడితో సహవాసంలో యోబు బ్రతికాడు అందని అర్థం. నా పరిపక్వ దినముల్లో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. నా పరిపక్వ దినాలంటే అంతకుముందు, ఈ శ్రమలు రాకముందు, అంతకుముందు నేను ఎలా నివసించేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఉంటే బాగుండు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. దేవుడి రహస్యము అనే పదం వాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు దీవిస్తాడో, శ్రమల ద్వారా ఎప్పుడు పరీక్షిస్తాడో ఈ భూమి మీద ఎవరికి కూడా తెలీదు. యోబు కూడా ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, అసలు ఊహించలే యోబు, ఆ సమయంలో యోబుకి శ్రమలు కలిగాయి. అంతకుముందు దేవుడు నా మీద కృప చూపించాడు, అది రహస్యమైనప్పటికీ, అంటే దేవుడు ఎప్పుడు కృప చూపిస్తాడో, ఎప్పుడు శ్రమలు కలిగిస్తాడో అది రహస్యమైనప్పటికీ అంతకుముందు దేవుడు నా పైన, నా గుడారం పైన, నా గుడారము అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, దీని అంతటినీ కూడా దేవుడు కాపాడాడు. అంతకుముందు దేవుడు మమ్మల్ని రక్షించాడు. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూనూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. నేతి అంటే గొప్పగా చూస్తారు కదా, నెయ్యి అన్నమాట. ఈ కాలంలో మనం ఏది
ఏది పట్టుకున్న బంగారం అయింది అనేలాగా సామెత ఎలా అయితే వాడతామో, నేను ఎక్కడ అడుగుపెట్టినా నెయ్యిలోనే అడుగుపెట్టాను అంటే అంత గొప్పగా దేవుడు నన్ను దీవించాడు. నన్ను, నా పిల్లలు అంటే నా కుమారులు, కుమార్తెలు, భార్య, నా కుటుంబం, దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో గొప్పగా రక్షించాడు. ఎంత గొప్పగా రక్షించాడంటే ఎక్కడ అడుగుపెట్టినా కానీ అక్కడ నెయ్యే. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుండి నూనె వచ్చిందని కాదండి, దేవుడు అంత గొప్పగా దీవించాడు అని. నూనె అంటే కొంచెం ఖరీదైన వస్తువుల్లో ఒకటి కదా, అంత గొప్పగా దేవుడు నన్ను దీవించాడు అనే దాన్ని ఉపమాన రూపంగా చెప్తున్నాడు. దేవుడు అప్పుడు మమ్మల్ని అంత గొప్పగా దీవించాడు. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాక్కుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. యోబుని ఎవరు చూసినా గానీ, యోబు ఎవరిని కలిసినా గానీ అందరూ కూడా యోబుకి గౌరవం చూపించేవాళ్ళు. చిన్నపిల్లలకి, యవనస్తులకి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా యోబు అంటే మంచి అభిప్రాయం ఉండేది. యవనస్తులు దాక్కునే వాళ్ళంటే మంచి చెడ్డలు చెప్పే పెద్దవారికి యవనస్తులు భయపడతారు కదా, అట్లాగా ఏది మంచి ఏది చెడు అన్నట్టుగా యవనస్తులకి భయభక్తులు నేర్పేవాడు యోబు. ముసలి వాళ్ళు కూడా యోబుని గౌరవించేవాళ్ళు. యోబు జ్ఞానం ఉంది, ఇతడు దేవుడి భక్తుడు, దేవుడి ఆలోచనలు కలిగిన వ్యక్తి అన్నట్టుగా ముసలి వాళ్ళు కూడా యోబుని గౌరవించేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా యోబుని గొప్పవాడిగా చూసేవారు. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. అంటే అధికారులు కూడా ఆ కాలంలో రాజ్యాలు, రాజులు అలా ఉండేవి కదా, రాజు ఎవరినైతే అధికారులు నియమిస్తాడో లేదా రాజు కానీ వాళ్ళు కూడా యోబు మంచిగా తీర్పు తీరుస్తాడు, యోబు ఏదైనా చెప్పాడంటే అది నిజమై ఉంటుంది అన్నట్టుగా అధికారులు కూడా యోబు యొక్క మాటల్ని గౌరవించేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏదో పొగడ్తలుగా యోబు తను తాను పొగుడుకోవడం అన్నట్టుగా కాదండి. అంత ముందు దేవుడు నన్ను అంత గొప్పగా దీవించాడు అని చెప్పి ఆ క్రెడిట్ అదంతా కూడా దేవుడి వల్లే జరిగింది అనేది కూడా యోబు ఇక్కడ చెబుతున్నాడు. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా చూసెను. అధికారులు కానీ, ప్రధానులు కానీ, యవనులు, ముసలివారు, చిన్నపిల్లలు అందరూ కూడా యోబుని గౌరవించేవాళ్ళు, యోబుని గొప్ప వ్యక్తిగా చూసేవాళ్ళు. యోబు దేవుడి యందు భయభక్తులు గలవాడు, అదే జ్ఞానము అనుకుంటూ ఉండేవాడు అని కూడా ముందద్దెల్లో మనం చదువుకున్నాం. అలా దేవుడు యోబుకు తోడున్నాడు. యోబు ఏదన్నా చెప్పాడంటే అది మనం మంచిగా ఆలోచించాలి. యోబులాగా మనం కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా అందరూ కూడా యోబుని ఒక గొప్ప వ్యక్తిగా చూసేవాళ్ళు. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంత గొప్పగా దేవుడు నన్ను చూశాడు. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. ఈ 12వ వచనం నుండి నీతిమంతుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడికి ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనం చదువుకుంటాం. ఇప్పటిదాకా దేవుడు యోబుని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అనేది మనం చదువుకున్నాం కదా. అంత గొప్పగా దేవుడు యోబుని ఎందుకు ఆశీర్వదించాడంటే యోబులో ఈ లక్షణాలు ఉండబట్టి. ఏంటా లక్షణాలు? దీనులని యోబు ఆదరించాడు. ఎవరైతే తండ్రి లేని వారు, సహాయం లేని వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేశాడు. బానిసత్వంలో నుండి వాళ్ళని విడిపించాడు. అప్పుల బాధల నుండి, పేదరికం నుండి, వాటి నుండి యోబు వాళ్ళని విడిపించాడు. యోబు వాళ్ళకి సహాయం చేశాడు. ఎవరైతే పేదవాళ్ళు, దీనులు ఉంటారో యోబు వాళ్ళకే సహాయం చేశాడు. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టి తిని. ఎవరైతే నాశనానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళని నేను రక్షించాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు. విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టి తిని అంటే విధవరాండ్రను కూడా నేను ఆదుకున్నాను. వాళ్ళ బాధల్లో భర్త లేకుండా ఒక్కళ్ళే కష్టపడతా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆర్థికంగాను, మోరల్ గాను సపోర్ట్ ఇచ్చాడు యోబు అని దాని అర్థం. ఇవన్నీ కూడా నీతిమంతుడికి ఉండాల్సిన లక్షణాలు. కొత్త నిబంధనలో కూడా ఏది నిజమైన భక్తి అంటే దిక్కులేని వారిని, విధవరాండ్రని, సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళని ఆదుకోవడమే నిజమైన భక్తి అని కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా. యోబు అలాగే జీవించాడు, అందుకే యోబు నీతిమంతుడయ్యాడు అనేది కూడా మనం గమనించాలి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించుకొనెను. అంతకుముందు దేవుడు నన్ను అంత గొప్పగా ఆశీర్వదించాడంటే నేను నీతిగా బ్రతికాను కాబట్టి అందుకే దేవుడు నన్ను దీవించాడు అన్నట్టుగా యోబు ఇక్కడ చెప్తున్నాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు నీతి న్యాయాలతో బ్రతకడం ఎలా అని చెప్పి. వాళ్ళకి ఈ 29వ అధ్యాయాన్ని చూపిస్తే సరిపోద్ది. యోబు ఎలా అయితే నివసించాడో అలా మనం కూడా నివసిస్తే మనం కూడా నీతిమంతులు అవుతాం. నీతిగా నడుచుకోవడం అంటే అదే అనేది కూడా మనం గమనించాలి. నా న్యాయ ప్రవర్తన నా వస్త్రమునకు పాగాయు ఆయను. న్యాయ ప్రవర్తన అంటే అన్యాయంగా తీర్పు తెచ్చకపోవడం. ఇప్పుడు యోబు యొక్క స్నేహితులు యోబు తప్పు చేయకపోయినప్పటికీ యోబుని నిందిస్తున్నారు కదా, అలాగా యోబు ఎవరిని కూడా అన్యాయంగా నిందించలేదు, అన్యాయంగా తీర్పు తెచ్చలేదు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయాన్ని తీర్చాడు. న్యాయం మాత్రమే కాదు, వాళ్ళని ఆదుకొని వాళ్ళకి సహాయం చేసి నీతిగా కూడా నడుచుకున్నాడు. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. గుడ్డివారికి, కుంటివారికి కూడా యోబు సహాయం
సహాయం చేశాడు. వాళ్ళు ఈ లోకంలో ఏ ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో వాటి నుండి యోబు దూరం చేశాడు, వాళ్ళని విడిపించాడు అని దాని అర్థం. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. ఎరుగని వారు అంటే కొత్త వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళకు కూడా నేను న్యాయం తీర్చాను. కేవలం నా కుటుంబం, నా బంధువులు, నా కులం, నా రాష్ట్రం అన్నట్టుగా మాత్రమే కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళతో కూడా నేను న్యాయంగానే ప్రవర్తించాను. శ్రద్ధగా వాళ్ళ యొక్క వ్యాజ్యం విని న్యాయం చేశాను. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. యోబు తన కుటుంబాన్ని మాత్రమే కాదు, ఎవరెవరికైతే తాను సహాయం చేయగలడో వారందరికీ చేశాడు. అందరికీ కూడా ఒక పెద్దలాగా ఉన్నాడు. యోబు యొక్క ఈ హృదయాన్ని చూసే రాజులు, అధికారులు కూడా యోబుని గౌరవిస్తున్నారు అని మనం పైన చదువుకున్నాం కదా. ఇలాగ యోబు నీతిమంతుల్లాగా బ్రతుకుతున్నాడు. దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపిడీ సొమ్మును లాగివేసి తిని. అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాదు, చెడ్డ వాళ్ళకి తీర్పు కూడా తీర్చాడు. ఎవరైతే దొంగతనం చేసేవాళ్ళు, అన్యాయంగా వేరే వాళ్ళ దగ్గర దోచుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా నేను న్యాయం చేశాను. చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చాను, మంచి వాళ్ళకి న్యాయం చేశాను. ఇదేనండి నీతి అంటే. నీతిమంతుడిగా నివసించడం అంటే అదే. మన కళ్ళ ముందు ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపడం కూడా నీతిమంతుడిగా బతకడంలో భాగమే. వేరే వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాదు, ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపడం కూడా నీతిమంతుని యొక్క లక్షణం. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి వద్దనే నేను చచ్చేదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడను అగుదును. నా గూటి వద్దనే అంటే నేను ఇలాగే మంచిగా నివసిస్తే దేవుడు నాకు ఆయుష్నిస్తాడు, నేను బ్రతికినంతకాలం మంచిగా బ్రతుకుతాను అన్నట్టుగా యోబు అనుకున్నాడు. ఇది కూడా ఏదో స్వార్థం కాదండి. ఇప్పుడు కూడా మనం మంచిగా బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే పరలోకానికి వెళ్తాం అని ఆశపడతాం కదా. ఆ కాలంలో పరలోకం, నరకం వీటి గురించి అంత ఎక్కువగా తెలియదు కాబట్టి నన్ను దేవుడు దీవిస్తాడు, నేను మంచిగా బ్రతికితే దేవుడు నా పైన కృప చూపిస్తాడు అన్నట్టుగా యోబు నమ్మాడు. అంత ముందు వరకు అదే జరిగింది అని దాని అర్థం. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించెను, మంచు నా కొమ్మల మీద నిలిచెను, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెను అని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలకకుండిరి. నేను ఎదుటి వాళ్ళకి న్యాయం తీర్చేటప్పుడు, సహాయం చేసేటప్పుడు అందరూ కూడా నన్ను గొప్పగా చూశారు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఏదో స్వార్థంతో మాట్లాడడం కాదు, గర్వంతో మాట్లాడడం కాదు, అతిశయంతో మాట్లాడడం కాదు. అంతకుముందు యోబు ఎలా నివసించేవాడో మనకి చెబుతున్నాడు. ఇవన్నీ కూడా నిజాలే, వీటిల్లో అబద్ధాలు లేవు. ఎందుకంటే దేవుడే యోబుని నీతిమంతుడు అన్నాడు కాబట్టి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు, ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు నీతిమంతులు అవుతారు అనేదానికి ఈ అధ్యాయం ఒక ఉదాహరణ. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. ఇవన్నీ కూడా ఉపమాన రూపంగా చెప్తున్నారండి. నేను అనేక మందికి సహాయం చేసేవాడిని, నా సహాయం కోసం చాలా మంది ఎదురు చూసేవారు. నేను మంచిగా తీర్పు తీరుస్తాను దేవుడి ప్రకారంగా అన్న ఉద్దేశంతో నా దగ్గర వాళ్ళ వ్యాజ్యాన్ని వినిపించుకోవడానికి చాలా మంది నా దగ్గరికి వచ్చేవారు అన్నట్టుగా యోబు అంతకుముందు తాను ఎలా ఉన్నాడు అనేదాన్ని ఉపమాన రూపంగా వివరిస్తున్నాడు. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరేరి. మనం కూడా ఏదైనా మంచి పని చేసేటప్పుడు మన పాస్టర్ ఉండాలనో, మంచి వాళ్ళు ఉండాలనో అలా కోరుకుంటాం కదా. వాళ్ళు కూడా ఏ పని చేసినా కానీ యోబు అందులో ఉండాలి అని కోరుకునేవారు. యోబు దేంట్లో అయినా కానీ మంచిగా సహాయం చేస్తాడు అన్నట్టుగా ప్రజలందరూ కూడా యోబుని ప్రేమించేవాళ్ళు. ప్రజలందరూ కూడా యోబుని గొప్పగా చూసేవాళ్ళు, ఒక అధికారిలా చూసేవాళ్ళు, ఆదుకునే ఒక వ్యక్తిలాగా చూసేవాళ్ళు. యోబు కూడా మంచి హృదయంతోనే, స్వార్థం లేకుండా, గర్వం లేకుండా వాళ్ళందరినీ కూడా ఆదుకునేవాడు అని దాని అర్థం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఎవరికైనా న్యాయం తీర్చాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలి అన్నా కానీ అందరూ కూడా నా దగ్గరికే వచ్చేవాళ్ళు అన్నట్టుగా యోబు అంతకుముందు ఎలా బ్రతికేవాడు అనేదాన్ని ఈ అధ్యాయంలో మనకి వివరించడం జరిగింది. నీతిమంతుడు ఇలాగే ఉంటాడు. కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం కదా, బైబిల్ యొక్క సారాంశం ఏంటి అని యేసుక్రీస్తుని అడిగితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు ఎలా అయితే చెప్పారో, ఇక్కడ యోబు తన కుటుంబం గురించి ఎక్కువ చెప్పట్లేదు. చూడండి, సొసైటీలో తాను ఎలా బ్రతికాడు, ఎలా సహాయం చేశాడు వేరే వాళ్ళకి, ఎలా న్యాయం తీర్చాడు వేరే వాళ్ళకి అన్నట్టుగా సొసైటీలో తాను ఎలా బ్రతికాడు, తన వలె తన పొరుగు వారిని ఎలా ప్రేమించాడు అనేదే ఈ అధ్యాయంలో చెప్పబడింది. చాలామంది ఈ అధ్యాయాన్ని యోబు గర్వపడుతున్నాడు అన్నట్టుగా చెప్తారు. ఇది గర్వం కాదండి. అంతకుముందు దేవుడు ఎంత గొప్పగా యోబును కాపాడాడు, ఎంత గొప్పగా దేవుడు యోబుని దీవించాడు అనేదాన్ని యోబు ఇక్కడ చెబుతున్నాడు. ఇదంతా కూడా తానేదో చేశాడు అన్నట్టుగా యోబు గర్వపడట్లేదు. దేవుడే నా ద్వారా ఇవన్నీ చేయించాడు, దేవుడి కృప నా మీద ఉండడం వల్లే ఇవన్నీ కూడా జరిగాయి అన్నట్టుగా, దేవుడికే మహిమ అన్నట్టుగా యోబు ఇక్కడ
మాట్లాడుతున్నాడే కానీ అంతకుముందు నన్ను దీవించిన దేవుడు ఇప్పుడు నన్ను కష్టపెడుతున్నాడు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడే కానీ ఇదంతా కూడా గర్వం కాదు, అతిశయం కాదు అనేది కూడా మనం గమనించాలి. మరి నీతిమంతుడైన యోబుకి కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే మిగతా వాళ్ళందరూ యోబు యొక్క స్నేహితులందరూ ఏమన్నారు, యోబు ఏదో తప్పు చేసి ఉంటాడు, వీటన్నింటి వెనకాల ఎక్కడో యోబు ఎవరికీ కనబడకుండా తప్పు చేసి ఉంటాడు, అందుకే యోబుని దేవుడు శిక్షించాడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ బైబిల్ మనకేం చెప్తుంది, మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా, యోబు నీతిమంతుడు, దేవుడు యోబేదో తప్పు చేయడం వల్ల యోబుని శిక్షించట్లేదు, ఒక పరీక్షగా యోబుకి శ్రమలు కలుగుతున్నాయి అని మనం చదువుకున్నాం. యోబుకి ఇప్పుడు శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే యోబు దేవుడు ఆశీర్వదించినంత వరకు మంచిగా బ్రతికాడు. దేవుడు కష్టాలు తెప్పించినప్పుడు కూడా, శ్రమలు పెట్టినప్పుడు కూడా యోబు మంచిగానే ఉంటాడా లేదా చెడ్డవాడైపోతాడా? చాలా మంది ఉంటారు కదా, దేవుడు మంచిగా దీవించినప్పుడేమో మంచిగా ఉంటారు, దేవుడు కష్టాలు రప్పించినప్పుడేమో దేవుడిని విడిచి వేరేలా కలిసిపోతారు, లోకంలో కలిసిపోతారు, తప్పు చేస్తా బ్రతుకుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం నిరూపించుకుంటున్నామా లేదా? దేవుడు మనల్ని దీవించినంత వరకు మనం మంచిగానే ఉండి కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని మనం విడిచిపెడుతున్నామా? లేదా కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తారు, దేవుడు దీవించగానే దేవుడికి దూరం అయిపోతారు. దేవుడు 2 పరిస్థితుల్లోనూ పరీక్షిస్తాడు. మనం సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు పరీక్షిస్తాడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. ఇది పరీక్ష అని యోబుకు తెలియదు కాబట్టి, మనకంటే యోబు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. యోబుకు తెలియదు కదా దేవుడికి అపవాదికి మధ్య ఏం జరిగింది, దేవుడు యోబుని ఎందుకు పరీక్షిస్తున్నాడు అనేది మనకు తెలుసు, మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం కాబట్టి. కానీ యోబుకు తెలియదు కదా ఆ విషయం. నేను మంచిగానే నడుచుకున్నా కానీ నాకెందుకు శ్రమలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో మంచిగా జీవించినా చెడుగా జీవించినా భూమి మీదే దేవుడు తీర్పు తీరుస్తాడు, భూమి మీదే దేవుడు శిక్షిస్తాడు అన్నట్టుగా ఒక అపోహ ఉండేది. దాన్ని బట్టి యోబుకి అర్థం కావట్లా. కాబట్టి దేవుడు యోబుని పరీక్షించడానికి, యోబుని మాత్రమే కాదండి యోబు యొక్క చుట్టుపక్కల ఉండే వారిని కూడా పరీక్షించడానికి. కొంతమంది ఎలా ఉంటారంటే మనం మంచిగా దీవించబడుతుండేటప్పుడు మన దగ్గరకు వస్తారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతా ఉంటాయి, వాళ్ళు మనల్ని నిందించి అందులో ఆనందాన్ని వెతుక్కోవాలి అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు బయటపడతారు, మనకి కష్టాలు వచ్చినప్పుడే అటువంటి వాళ్ళు బయటపడతారు. ఇక్కడ యోబు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, పరిస్థితులు మారిపోయినప్పుడు వాళ్ళ విశ్వాసం దెబ్బతింటుందా లేదా అని దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తున్నాడు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రెండో విషయం, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద కష్ట సుఖాలు అనేవి అందరికీ వస్తాయి. ఈ భూమి మీద మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకు కూడా సుఖాలు వస్తాయి. నిజమైన తీర్పు అనేది చనిపోయిన తర్వాత రాబోయే లోకంలో ఉంటది అని యోబుకు కూడా తెలియాలి కాబట్టి ఈ శ్రమలు అనేవి వస్తున్నాయి. యోబు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు, ఈ భూమి మీద నాకు ఎందుకు కష్టాలు వచ్చాయి అని ఆలోచిస్తున్నాడు కదా. ఈ భూమి మీద కష్టాలు వస్తాయి, మనం మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా కష్టాలు వస్తాయి, కానీ మన విశ్వాసాన్ని కాపాడుకుని మనం మంచిగా జీవిస్తే పరలోకానికి మనం వెళ్తాం, శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం. దానికి లిమిట్ ఉండదు ఆనందానికి, కానీ అక్కడ పరలోకంలో లిమిట్ ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ మోసం చేసేవాళ్ళు ఉండరు. అంత గొప్ప పరలోకాన్ని, శాశ్వతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. కేవలం ఈ భూమి మీద సంగతులే మనం ఆలోచించకూడదు, భూమి మీద విషయాలను బట్టే ఎదుటి వాళ్ళని తీర్పు తెచ్చకూడదు అనేది యోబుకు కూడా తెలియడానికి, యోబుకి ఒక పరీక్షలాగా కూడా ఈ శ్రమలు వస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిదేమో దేవుడు దీవించినప్పుడు మాత్రమే యోబు మంచిగా ఉంటాడా, దేవుడు శ్రమలు పెట్టినప్పుడు కూడా యోబు తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడా, లేదా కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడా అని ఒక పరీక్షగా యోబు ఏ సమయంలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు, ఏ సమయంలో దూరం అయిపోతాడు అన్నట్టుగా ఒక పరీక్షలాగా కలుగుతుంది. రెండవది, దేవుడి జ్ఞానం యోబుకు తెలియడానికి, పరలోకం, పాతాళం, శాశ్వతమైన తీర్పు, ఈ భూమి మీద కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి, దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తాడు. ఇలాగా దేవుడి జ్ఞానం ఈ భూమి మీదకి మించి ఉంటుంది. దేవుడి ఆలోచనలు, మనుషుల ఆలోచనలు ఈ భూమి మీద వరకే ఆలోచిస్తే, దేవుడి ఆలోచనలు ఈ భూమి మీద కాదు పరలోకం పాతాళానికి కూడా విస్తరిస్తాయి అనేది యోబుకు అర్థం అవడానికి, ఆ జ్ఞానం యోబుకు తెలియడానికి, అలాగే పరీక్షలాగా ఈ 2 కారణాలను బట్టి యోబుకు శ్రమలు వస్తున్నాయి అనేది మనకు తెలుసు. యోబుకి ఇంకా తెలియదు కాబట్టే ముందు అధ్యాయాల్లోనూ తర్వాత చదువుకోబోయే అధ్యాయాల్లోనూ యోబు అంతగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనేది మనం గమనించాలి. తర్వాత దేవుడే వచ్చి సమాధానం చెప్తాడు యోబుకి. కాకపోతే యోబు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇప్పుడు దాకా మనం సుమారుగా 30 అధ్యాయాలు చదువుకున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టి పాపంలో పడిపోలేదు. మనకు కూడా పరీక్ష కలిగినప్పుడు ఏ సమయంలో మనం ఎలా ఉంటాం, ఏ సమయంలో మన విశ్వాసంలో నిలబడతాం, ఏ సమయంలో మన విశ్వాసాన్ని కోల్పోతాం అన్నట్టుగా మనకు కూడా పరీక్ష కలిగినప్పుడు ఎటువంటి సమయంలో అయినా కానీ మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, యోబులాగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఆ సమస్య పోయిన తర్వాత దేవుడు మనకి ఆ సమస్యను ఎందుకు రప్పించాడు అనేది తర్వాత మనకు అర్థమైద్ది. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి, దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఈ సందర్భం ద్వారా అనేది. అప్పటి వరకు మనం విశ్వాసంలో నిలబడి అప్పుడు దానికి సమాధానం తెలుసుకోవాలి అనేది కూడా యోబు యొక్క జీవితం నుండి మనం గమనించాలి. ఈ 29వ అధ్యాయం అంతా కూడా నీతిమంతుడు ఎలా జీవిస్తాడు భూమి మీద,
యోబు ఎందుకు నీతిమంతుడయ్యాడు, మనం కూడా నీతిమంతులు అవ్వాలంటే ఎలా జీవించాలి అనేది ఈ అధ్యాయం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ 30వ అధ్యాయం. ఈ 29వ అధ్యాయం అంతా కూడా శ్రమలు రాకముందు యోబు ఎలా నివసించాడో చెప్పాడు కదా. ఇప్పుడు శ్రమలు కలిగిన తర్వాత ఆ పరిస్థితులన్నీ ఎలా మారాయి, ఎలా తలకిందులయ్యాయి అనేది ఈ 30వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యోబుకి శ్రమలు కలిగిన తర్వాత ఏమైంది, ఇప్పుడైతే అంటే శ్రమలు పెట్టిన తర్వాత, దేవుడు పరీక్ష పెట్టిన తర్వాత నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుచున్నారు. అంతకుముందు నాకన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు రాజులు కూడా నా మాటను గౌరవించేవాళ్ళు, ఇప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుంటకు తగని వారు అని నేను తలంచి ఉండిని. అంటే కొంతమంది వ్యక్తుల నిజ జీవితాలు బయటపడుతున్నాయి. అంత ముందు వరకు యోబుకు ఆస్తున్నప్పుడు, దేవుడు దీవించినప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే యోబుకు శ్రమలు కలిగాయో అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది. కొందరు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది యోబు ఇప్పుడు తెలుసుకున్నాడు అందని అర్థం. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనకరము, వారి పౌరుషము పోయినది, దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తొప్పల్లోని తుత్తి చెట్లను పెరుకుదురు, తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు, దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయల్లోనూ నేల సందుల్లోనూ బండ సందుల్లోనూ వారు కాపురం ఉండవలసి వచ్చినది. తొప్పల్లో వారు ఓండ్ర పెట్టుదురు, ముళ్ళ చెట్ల కింద వారు కూడి ఉండుదురు. ఇదంతా కూడా ఏంటంటే పరిస్థితి ఎలా మారింది అనేది ఉపమాన రూపంగా చెప్తున్నాడు. ఇందులో కొన్ని పదాలు తంగేడు వేళ్ళు, ఓండ్ర పెట్టుదురు, ముళ్ళ చెట్ల కింద, ఇవన్నీ కూడా పల్లెటూరులో నివసించే వాళ్ళకి బాగా తెలుస్తాయి. అంటే వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాలు పడుతున్నారు అనేదానికి ఇదంతా కూడా ఉపమాన రూపమైన వివరణ. యోబు ఇక్కడ 2 కారణాలు చెప్తున్నాడు. ఏంటది? ఒకటి, యోబుకి ఇప్పుడు శ్రమలు కలగడం వల్ల కొంతమంది యొక్క నిజమైన వ్యక్తిత్వం బయటపడింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో యోబుకు తెలిసింది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, యోబు అంత ముందు ఎవరెవరికైతే సహాయం చేశాడో వాళ్ళు సహాయం చేసేవాళ్ళు లేక ఇంకా పేదరికంలో కూరుకుపోతున్నారు. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు అన్నట్టుగా 2 రకాల వాళ్ళ గురించి యోబు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటేమో అంతకుముందు యోబు ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డాయి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేకుండా ఉన్నప్పుడు ఒకలాగా, యోబు ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు యోబుని ఒక రకంగా చూడడం, అంతకుముందు ఒక రకంగా చూడడం, వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డాయి అనేది ఒకటి. రెండవది, కొంతమంది నిజంగానే బాధల్లో ఉన్న వాళ్ళు సహాయం చేసేవాళ్ళు లేక ఇంకా బాధపడుతున్నారు అన్నట్టుగా 2 రకాల వాళ్ళ గురించి యోబు ఇక్కడ చెబుతున్నాడు అందని అర్థం. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు, వారు దేశములో నుండి తరమబడిన వారు, అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతగాను ఆస్పాదముగాను ఉన్నాను. సామెతగాను ఆస్పాదంగానంటే యోబుని చాలా మంది అసహ్యించుకుంటున్నారు. అంతకుముందు యోబు ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ళే ఇప్పుడు యోబుని నిందిస్తున్నారు, యోబు మీద పాటలు పాడుతున్నారు, సామెతలు చెప్తున్నారు. ఇదిగో వీడిలా నాశనం అయిపోయాడు, వీడేదో తప్పు చేసి ఉంటాడు, లేదా వీడికి ఇలాగే గతి పట్టాలి అన్నట్టుగా చాలా మంది యోబుని నిర్నిమిత్తంగా నిందిస్తున్నారు అందని అర్థం. ముందు అధ్యాయం 29వ అధ్యాయానికి 30వ అధ్యాయానికి వ్యత్యాసం మీకు కనబడుతుందా? 29వ అధ్యాయంలోనేమో అందరూ కూడా యోబుని గౌరవించారు, యోబు సహాయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు యోబుకే సహాయం కావాలి అన్నప్పుడు ఎవరో కూడా వచ్చి సహాయం చేయట్లేదు, వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. మేమే కష్టాల్లో ఉన్నాం అన్నట్టుగా దూరం పెడుతున్నారు కొంతమంది యోబుని నిందిస్తున్నారు, కొంతమంది యోబు మీద సామెతలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. అంత ముందున్న జీవితానికి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా తయారైంది, ఇప్పుడు పూర్తిగా తలకిందులైన పరిస్థితులు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు నన్ను అసహ్యించుకొందురు, నా యొద్ద నుండి దూరం పోవుదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఇప్పుడు యోబుకు పట్టిన గతిని చూసి వాళ్ళందరూ కూడా యోబుని అసహ్యించుకుంటున్నారు అని దాని అర్థం. ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు యోబేమో సహాయం చేశాడు, ఇప్పుడు యోబుకే ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఉమ్మివేస్తున్నారు కానీ యోబుకి సహాయం చేయట్లేదు, ఆదరణ కలిగించట్లేదు, పరిస్థితులు తలకిందులైనవి అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, మనందరికీ తెలుసు కదా దేవుడు యోబుని మరలా దీవిస్తాడు అని చెప్పి. మరలా యోబు అంత గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు వారందరూ కూడా యోబు దగ్గర తలెత్తుకోగలరా? కేవలం ఈ భూమి మీదనే కాదండి, చాలా మంది వ్యక్తులు బయటకు ఒకలాగా ప్రవర్తిస్తారు, లోపల వాళ్ళ మనసులో ఇంకోటి ఏదో ఉంటది. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనందరి జీవితాలు బయటపడవా? అప్పుడైనా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనసులో ఏముంది, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, పరిస్థితులు మారిపోయినప్పుడు మనం ఎలా మారిపోతున్నాం, పైకి ఒక రకంగా మాట్లాడి లోపల ఎవరినైనా తిట్టుకుంటున్నామా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు అయినా బయటపడతాయి కదా. అప్పుడైనా మన మనస్తత్వాలు బయట
బయటపడతాయి కదా, అప్పుడు మనం తల ఎత్తుకోగలమా? దేవుడి ఎదుట నిలబడగలమా? ఎవరినైతే మనం నిందించామో వాళ్ళ ఎదుట మనం నిలబడగలమా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. పరిస్థితులు మారినా కానీ మన విశ్వాసం, మన మంచితనం అవన్నీ కూడా ఎప్పటికీ నిలవాలి అనేది కూడా ఈ మాటల నుండి మనం గమనించాలి. యోబు 29వ అధ్యాయానికి 30వ అధ్యాయానికి, అంటే దేవుడు శ్రమలు కలిగించడానికి ముందు తర్వాత ఎలా ఉంది పరిస్థితి అనేది యోబు ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన నా తాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెమ్ము వదిలించుకొందురు. నాకు బాధలు కలిగేసరికి వాళ్ళు ఇప్పుడు దూరం అవుతున్నారు. నా కుడి పక్కను అల్లరి మోక లేచును, వారు నా కాళ్లను తొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్టు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. కొంతమంది ఉంటారు కదా, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని చూస్తారు. అల్లరి మోకలు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలా నాతో ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆపట్లేదు. ఇప్పుడు అందరూ కూడా యోబుని అసహ్యించుకుంటున్నారు అందని అర్థం. వారు నిరాధారులు అయినను నా మార్గమును పాడు చేయుదురు. నిరాధారులు అంటే ఆధారం లేకపోయినా కానీ నన్ను నిందిస్తున్నారు, నన్ను తిడుతున్నారు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు. యోబుకి శరీర ప్రకారంగా మానసికంగా ఆల్రెడీ ఎంతో దుఃఖంలో ఉన్నాడు. వాళ్ళు ఇంకా నిందించి ఆ దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. గొప్ప గండిగుండ జలప్రవాహం వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశనములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘం వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. నా ఆత్మ కరిగిపోయింది అంటే దేవుడు ఇప్పుడు నాకు దూరం అయ్యాడు. దేవుడు ఇప్పుడు నాకు ఆపద్దినాలు తీసుకొచ్చాడు. అంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎంత తేడా ఉంది అనేది యోబు ఇక్కడ ఉపమాన రూపంగా వివరిస్తున్నాడు. ప్రవాహము, వినాశనము ఇవన్నీ కూడా జనాలు ఇప్పుడు అంత ఎక్కువగా యోబుని ద్వేషిస్తున్నారు. అంతకుముందు యోబుని వాళ్ళు ఎంత గొప్పగా చూశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా యోబుని ద్వేషిస్తున్నారు. పరిస్థితులు అలా మారిపోయాయి. ఎందుకంటే దేవుడు నాకు ఈ శ్రమలు రప్పించడం వల్ల అన్నట్టుగా యోబు ఇక్కడ బాధపడుతున్నాడు. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించి నొప్పులు నిద్రపోవు. రాత్రిపూట కూడా నాకు నిద్ర పట్టట్లేదు. అంత ఎక్కువగా నా బాధ ఉంది. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. గోడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. అంత బక్క చిక్కిపోయాడు, అంతగా రోగం కలిగింది, అంతగా అనారోగ్యం, అసలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాడు యోబు. అంత శ్రమ అందని అర్థం. ఆయన నన్ను బురదలోనికి త్రోసాను. నేను ధూళియు బూడిదనై ఉన్నట్లున్నాను. అంతకుముందు నేను ఎక్కడ అడుగు పెడితే నేతిలో అడుగుపెట్టినట్టుగా అలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు నేను బురదలో ఉన్నాను. దేవుడు తలకిందులు చేశాడు. దేవుడు నాకు ఇప్పుడు అలా శ్రమలు కలిగించాడు. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ఉత్తరమేమియూ నీయకనున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచున్నావు. దేవుడా, నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నాకు సమాధానం ఇవ్వట్లా, నా దగ్గరికి వచ్చి మాట్లాడట్లా, నాతో మాట్లాడు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? దేవుడి దగ్గర నుండి సమాధానాలు తెలుసుకోవాలి అని. ఎప్పటికీ కూడా యోబు దేవుడిని తిట్టట్లా, దేవుడిని అసహించుకోవట్లా. దేవుడా, నాకు కనబడు, నాకు సమాధానం చెప్పు, నాకు సహాయం చేయి, నీ జ్ఞానం నాకు తెలియజేయి, నాకు అర్థం కావట్లేదు, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అన్నట్టుగా దేవుడి దగ్గరే తన మొర మొత్తం పెడుతున్నాడు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. మారిపోయి అంటే 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అంత గొప్పగా దీవించావు నన్ను, ఇప్పుడు అంత గొప్పగా శ్రమ పెడుతున్నావు నన్ను. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. అంత బాధ. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని బోచేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించితివి అని నాకు తెలియను. ప్రభువా, నేను మరణానికి దగ్గరవుతున్నాను, నాకు అర్థం కావట్లా, నాకు కనబడు, నాకు సమాధానం చెప్పు. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా? ఆపదలో నున్న నాడు తప్పింపవలెను అని మొరపెట్టడా? బాధల్లో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? బాధల్లో ఉన్న వాళ్ళ కోసం నేను ఏడ్చాను కదా, దరిద్రుల కోసం నేను దుఃఖించాను కదా. నా హృదయం నీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, నాకు కనబడు, నాకు సమాధానం చెప్పు, నాకు సహాయం చేయి. నా మనసు నీకు తెలుసు కాబట్టి నువ్వే నాకు సహాయం చేయి అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు. నాకు మేలు కలుగును అని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగాను. అంటే యోబుకు తెలీదు ఇప్పుడు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయో, యోబు ఏం తప్పు చేశాడో, అసలు యోబు ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడో యోబుకు అర్థం కాక, నాకు అర్థం కావట్లా, నేను ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి, నువ్వు నాకు కనబడి సమాధానం చెప్పు అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజంలో నిలవబడి మొరపెట్టుచున్నాను. సూర్యుని ప్రకాశం అంటే పగలు వెలుగని కాదండి,
ఈ బాధల నుండి తప్పించుకునే వెలుగు నాకు తెలియట్లేదు, నాకు కనబడు, నాకు సహాయం చేయి. నేను మొరపెడుతున్నాను కదా, అంతకుముందు నా దగ్గర ఎవరన్నా మొరపెట్టినప్పుడు నేను వాళ్ళకి సహాయం చేశాను కదా, ఇప్పుడు నాకు కూడా సహాయం చేయి అన్నట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నేను నక్కలకు సోదరుడినైతిని, నిప్పుకోళ్ల జతకాడునైతిని. అంటే నేను అంత ఒంటరిగా ఉన్నాను, నా చుట్టూ మనుషులు ఎవరో కూడా లేరు, కోళ్ళు ఉన్నాయి, నక్కలు ఎలా అయితే ఒంటరిగా ఉంటాయో అలా నేను ఉన్నాను, నేను ఏ సహాయం లేకుండా ఉన్నాను, నా చుట్టూ ఎవరో నాకు సహాయం చేయట్లేదు, నువ్వే నాకు సహాయం చేయ అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది, కాక వలన నా ఎముకలు కరిగిపోయెను, నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది, నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. నేను ఇంతగా నిన్ను బతిమలాడుతున్నాను కదా, నాకు కనబడు, నాకు సమాధానం చెప్పు, నా జీవితం అంతా బాధతో నిండిపోయింది, నాకు సమాధానం చెప్పు అన్నట్టుగా యోబు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. 29వ అధ్యాయానికి పూర్తి వ్యతిరేకంగా 30వ అధ్యాయం ఉంది. అంతకుముందు యోబు ఎలా ఉన్నాడు, ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడు, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎలా మారాయి అనేది యోబు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటి నుండి చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను మరలా చెబుతానే ఉంటాను. మనకి శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ప్రశ్నించాలి. మన వ్యాజ్యము, మన వేదన దేవుడితోనే మనం చెప్పుకోవాలి. అది మనల్ని ఇంకా దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. దేవుడి ఆలోచనలు మనకి తెలిసేలాగే చేస్తుంది. కాబట్టి దేవుడికి మనం ప్రార్థించాలి, మన వ్యాజ్యం దేవుడితోనే మనం పెట్టుకోవాలి. అలా కాకుండా దేవుడికి దూరం అయ్యి దేవుడు ఎలాగో నాకు సహాయం చేయట్లేదు అన్నట్టుగా లోకంలో కలిసిపోయి విశ్వాసాన్ని కోల్పోయి చెడ్డ క్రియలు చేస్తూ మనం బ్రతకూడదు. యోబు ఎలా అయితే పరిస్థితులు మారినా కానీ తన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడి మీదే ఇంకా ఆధారపడుతున్నాడో మనం కూడా అలాగే ఉండాలి, దేవుడి మీదే ఆధారపడాలి, దేవుడి దగ్గర నుండే సమాధానాన్ని వెతుక్కోవాలి అనేది ఇక్కడ నుండి మనం గమనించాలి. యోబు తన కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా దేవుడు నన్ను వదిలేశాడు, నేను కూడా దేవుడిని వదిలేస్తా అని ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవాలా, మనుషుల ప్రకారంగా సమాధానాన్ని వెతుక్కోవాలి అనుకోవాలా, దేవుణ్ణి అడగాలనుకున్నాడు, దేవుడి దగ్గరే సమాధానాన్ని వెతుక్కోవాలి అనుకున్నాడు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుడితోనే తేల్చుకోవాలి, మన విశ్వాసాన్ని అలా కాపాడుకోవాలి అనేది మనం గమనించాలి. 31వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం గమనిద్దాం. 32వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. ఈ 31వ అధ్యాయంతో యోబు దేవుడితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ముగిసిపోయింది. యోబు యొక్క ఆఖరి ప్రసంగం. ఇంకా ఈ పుస్తకంలో యోబు తన వ్యాజ్యాన్ని దేవుడి ముందు పెడతాం అనేది ఇదే ఆఖరిసారి చదువుకుంటూ వెళ్దాం. ఈ 31వ అధ్యాయంతో యోబు యొక్క ప్రసంగం అనేది పూర్తయిపోద్ది. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. యోబు యొక్క స్నేహితులు యోబుని నిందించారు కదా, నువ్వేదో తప్పు చేసి ఉంటావు అన్నట్టుగా నేను నా కళ్ళని నా కంట్రోల్లో పెట్టుకున్నాను, ఎవరితో కూడా వ్యభిచారం చేయలేదు, అయినా కానీ నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అలాగూ చేసిన ఎడల పరమునన్నున్న దేవుడి ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. ప్రభువా, నువ్వు నాకు ఎలా చెప్పావో నేను అలాగే జీవిస్తున్నా, నిన్ను దృష్టిలో పెట్టుకుని నేను జీవిస్తున్నా, నువ్వు పరలోకం నుండి చూస్తున్నావు కదా, నేను నా కళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నానో లేదో, నేను వ్యభిచార కోపంలోనికి వెళ్ళిపోయానో లేదో నీకు తెలుసు కదా. నా స్నేహితులు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను నిందిస్తున్నారు నేను తప్పు చేశానని, నేనే తప్పు చేయలేదు, నా కళ్ళని నా కంట్రోల్లో పెట్టుకున్నాను అని నీకు తెలుసు కదా అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా, ఈ 31వ అధ్యాయం అంతా కూడా యోబు యొక్క స్నేహితులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ యోబుని ఏ విషయాల్లో అయితే నిందించారో ఆ విషయాల్లో నేనే తప్పు చేయలేదు, నేనేం చేశానో, ఎలా బ్రతికానో, నాలో పాపం ఉందో లేదో నీకు తెలుసు కదా అన్నట్టుగా దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు యోబు. నేను నా కళ్ళతో పాపం చేశానా, చేస్తే నన్ను శిక్షించు, కానీ నేను చేయలేదు. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటకే కదా. ఒకవేళ నేను వ్యభిచారం చేసి ఉంటే నన్ను శిక్షించు, నేను చేశానో లేదో నీకు తెలుసు కదా. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ ఆయన లెక్కించును కదా. అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నాను అని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ప్రభువా, నన్ను న్యాయంగా తీర్పు తీర్చు, త్రాసులో తూచినట్టు నన్ను తూచు. నేను ఎక్కడన్నా తప్పు చేశానా, నా కన్నుల ద్వారా నేనేమన్నా తప్పు చేశానా, నా అడుగుజాడల ద్వారా నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా వ్యభిచారం చేశానా, లేదా ఎవరి మీద నా అబద్ధ సాక్ష్యం చెప్పానా, అబద్ధంగా ఎవరినైనా నిందించానా, అబద్ధాలు చెప్పానా, ఎవరినైనా మోసం చేశానా, నాలో ఏ తప్పు ఉంది, నేను యథార్థవంతుడినో కాదో నీకు తెలుసు కదా. ఈ మాట చూడండి, మనుషులు ఎంతమంది నిందించినా కానీ నేను మంచివాడినో కాదో దేవుడికి తెలుసు. మనుషులు ఒక సమయంలో ఉంటారు, ఒక సమయంలో ఉండరు. మనుషుల్ని బట్టి మనం మంచిగా ఉందాము అనుకుంటే మన చుట్టుపక్కల మనుషులు ఎవరు లేనప్పుడు మనం పాపంలో పడిపోతాం. దేవుడు చూస్తున్నాడు అనేది మన హృదయంలో బలంగా ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలం. ప్రభువా, 24 గంటలు నువ్వు నన్ను చూస్తున్నావు కదా, మనుషులన్నా నన్ను 24 గంటలు చూడరేమో, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నన్ను తూచు, త్రాసులో తూచినట్టుగా నన్ను తూచు, నీకు తెలుసు కదా నేను మంచివాడినో కాదో. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరి
సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక, అప్పుడు నన్ను శిక్షించు. ఒకవేళ నిజంగా నాలో పాపం ఉంటే, నేను వ్యభిచారం చేసి ఉంటే అప్పుడు నన్ను శిక్షించు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోబులాగా ఇంత ధైర్యంగా మనం దేవుడితో చెప్పుకోగలమా? ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నువ్వు నాకు శ్రమలు పెట్టావు, నన్ను ఈ శ్రమల్లో నుండి విడిపించు అన్నట్టుగా మనం దేవుడితో మాట్లాడగలమా? ఒకవేళ మాట్లాడగలిగితే మంచిది, దాన్ని మనం అలాగే కొనసాగించాలి. లేదు, ఒకవేళ ఏదైనా తప్పు చేశాము అంటే, ప్రభువా నేను తప్పు చేశాను, ఇంకోసారి చేయను, నన్ను క్షమించు, ఈ శ్రమల నుండి దూరం చేయి, విశ్వాసంలో నేను నిలబడతాను అన్నట్టుగా ఇలాగైనా ప్రార్థన చేయాలి, అలాగైనా ప్రార్థన చేయాలి, ఇలాగైనా ప్రార్థన చేయాలి. ఫైనల్గా దేవుడి నుండి మనం సహాయాన్ని పొందుకోవాలి. యోబు నిజంగా నీతిమంతుడు కాబట్టే దేవుణ్ణి ఇంత ధైర్యంగా అడగగలుగుతున్నాడు అనేది మనం గమనించాలి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను ఏ వ్యభిచారం చేయలేదు అనేదాన్ని ఇక్కడ ఇలా చెప్తున్నాడు. అంతేగాని తన భార్య వేరే వాళ్ళతో వ్యభిచారం చేయాలి అని కాదు. అంత మాట నేను మాట్లాడుతున్నానంటే, నేను వ్యభిచారం చేయలేదు అనే మాట మీద నేను ఎంత గొప్పగా నిలబడుతున్నాను అనేది దాని అర్థం అనమాట. అంటే యోబు నేను వ్యభిచారం చేయలేదు, నేను తప్పు చేయలేదు అన్నట్టుగా ధైర్యంగా చెబుతున్నాడు, దేవుడి ఎడల ధైర్యంగా నిలబడుతున్నాడు అని దాని అర్థం. యోబు యొక్క స్నేహితులందరూ నిందించారు కదా, నువ్వు తప్పు చేసి ఉంటావు అన్నట్టుగా. వాళ్ళు ఏ ఏ విషయాల్లో అయితే యోబుని నిందించారో ఆ విషయాల్లో నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నా జీవితం నీకు తెలుసు కదా అన్నట్టుగా దేవుడికి యోబు ప్రార్థన చేస్తున్నాడు. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అంతకుముందు ఎవరన్నా తప్పు చేసినప్పుడు యోబు ఎలా అయితే వాళ్ళకి తీర్పు తెచ్చాడో, ఒకవేళ నేను కూడా అదే తప్పు చేసి ఉంటే నాకు కూడా తీర్పు తెచ్చు, నేను తప్పు చేయకపోయినా కానీ ఈ శ్రమలు నాకు ఎందుకు కలుగుతున్నాయో వివరించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యోబు. అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును. పాపాలన్నింటిలో కల్లా వ్యభిచారం అనేది అన్నింటికన్నా ప్రమాదకరమైంది. ఎందుకంటే అది చివరి వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వ్యభిచారం విషయంలో యవనస్తులు కానీ పెళ్ళైన వాళ్ళైనా కానీ, పెళ్ళైన వాళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా కానీ వ్యభిచార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మోహపు చూపు దగ్గరే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు వ్యభిచారం దాకా మనం వెళ్లకుండా ఉంటాం. వ్యభిచారాన్ని ఎదిరించాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా 3 ఉండాలండి. మొదటిది మోహపు చూపు దగ్గరే, కళ్ళతో మనం ఏం చూస్తున్నాం అనే దాని దగ్గరే మనం మన కళ్ళను కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండవది సహవాసం ఉండాలి. ఎప్పుడు కూడా మన చుట్టుపక్కన మంచి వాళ్ళు, దేవుడి మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో మనం సహవాసంలో ఉండాలి. యవనస్తులు కానీ తల్లిదండ్రులను విడిచి బయట నివసిస్తూ ఉంటారు, సహవాసం ఉండదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళలాగే చెడ్డవారిగా ఉంటారు. అలాంటి వాళ్ళే పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనతో సహవాసం ఉండాలి. తల్లిదండ్రులు కానీ లేదా ఎవరన్నా వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ, మంచి వాళ్ళు కానీ, అలా సహవాసం ఉండాలి. సహవాసం ఉండాలి, మన కళ్ళను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇకపోతే మూడో విషయం, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఒకే వయసుకు సంబంధించిన వాళ్ళు కానీ, కొంచెం ఎక్కువ తక్కువ వయసు ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్లో ఉండకుండా ఉంటే మంచిది. సహవాసం అనగానే మరలా ఇదిగో అన్నయ్యనండి, తమ్ముడేనండి, అక్కేనండి, చెల్లెనండి అన్నట్టుగా ఉంటారు. అలా కాదండి. ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు, మంచి చెడులు నెరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళతో సహవాసంలో ఉండాలి. కానీ మన వయసుకి దగ్గరగా ఉండే ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ మనం ఎక్కువ సహవాసం చేయకుండా కాంటాక్ట్లో ఉండకుండా ఉంటే మంచిది. ఫోన్లు కానీ, వాట్సాప్లు కానీ, చాటింగ్లు కానీ అలాంటివి ఉండకుండా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా ఉన్నా ఒకవేళ వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే మనం పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నిజమైన వాక్యంతో గద్దించే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. ఎప్పుడు వాక్యాన్ని చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, దాన్ని నేర్చుకోవడం ప్రతిరోజు మన జీవితంలో అది ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో సహవాసం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం కూడా వ్యభిచారాన్ని జయించగలుగుతాం. యోబులాగా నీతిమంతుల్లాగా మనం ఉండగలుగుతాం అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తులాగా మనం ఉండలేకపోవచ్చు, యోబులాగా మనం ఉండగలం. నీతిమంతుల్లో 2 రకాలు చెప్పాను నిన్న. యేసుక్రీస్తు కళ్ళతో కానీ, ఆలోచనతో కానీ, మాటలతో కానీ అక్కడ కూడా పాపం చేయకుండా ఉన్నాడు యేసుక్రీస్తు. మనం మాటల్లో పాపం చేయొచ్చు, ఆలోచనలో పాపం చేయొచ్చు, కళ్ళతో పాపం చేయొచ్చు. కాకపోతే అది మన శరీరాన్ని తాకకుండా యోబులాగా మనం జీవించాలి. యేసుక్రీస్తు అంత నీతిమంతుల్లాగా మనం ఉండలేకపోవచ్చు, కానీ యోబులాగైతే మనం ఉండగలం కదా. యోబు మనలాంటి మనిషే కదా. యోబులాగా మనం ఉండాలి. మన జీవితాన్ని యోబులాగా పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యోబు గ్రంథం అనేది మనకు రాయబడింది. యోబు మనలాంటి మనిషే. యోబు ఎలా అయితే నీతిమంతుల్లాగా బ్రతికాడో, వ్యభిచారానికి దూరంగా బ్రతికాడో, తన పొరుగు వారిని ప్రేమిస్తూ బ్రతికాడో, అలాగా మనం కూడా బ్రతకగలం అనేది మనం గమనించాలి. ఈ మధ్య కొంతమంది బోధకులు కూడా మనం ఎలా
బ్రతికినా పర్లేదు, యేసుక్రీస్తుని నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా చెబుతున్నారు. అది నిజం కాదండి. యేసుక్రీస్తుని నమ్మడం అంటే మన జీవితాన్ని మనం మార్చుకోవడం. మనం ఇంకా పాపాలు చేసుకుంటా నేను యేసుక్రీస్తు భక్తుడిని అని చెప్పుకుంటే మనం అబద్ధం చెబుతున్నట్టు అని వాక్యం చెబుతుంది. మన క్రియల్లో మార్పు ఉండాలి. విశ్వాసం అనేది క్రియలకు సంబంధించింది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. ఒక పక్కన దేవుడు దేవుడు అంటూ చెప్తూ దాని ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే మనలో నిజమైన విశ్వాసం ఉన్నట్టు కాదు అనేది కూడా ఈ మాటల ద్వారా మనం గమనించాలి. నెక్స్ట్, నా పనివాడైనను పనికత్తైనను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చుదును? నేను నా పని వాళ్ళను కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళను కానీ మోసం చేశానా? వాళ్ళకేమన్నా అన్యాయం చేశానా? ఒకవేళ వాళ్ళకేమన్నా అన్యాయం చేస్తే దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తాడు కదా, దేవుడు కూడా నా మొర వినడు కదా. నేను అది కూడా చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నా పని వాళ్ళని నేను అన్యాయంగా తీర్పు తెచ్చలేదు. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. పనివాళ్ళు ధనవంతులు పేదవాళ్ళు అనే తేడా లేదు కదా. అందరినీ కూడా దేవుడే సృష్టించాడు కదా. పనివాళ్ళు కదా, బానిసలు కదా అన్నట్టుగా నేను వాళ్ళకి అన్యాయం చేస్తే దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తాడు కదా. మనుషులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే కదా. నేను నా పని వాళ్ళకి అన్యాయం చేయలేదే, వ్యభిచారం చేయలేదే, అయినా కానీ నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ప్రభువా నాకు కనబడి నాకు సమాధానం చెప్పు అన్నట్టుగా దేవుడిని అడుగుతున్నాడు. ఈ శ్రమలు దూరం చేయ అన్నట్టుగా దేవుడిని అడుగుతున్నాడు అని దాని అర్థం. ఆ కాలంలో ఇటువంటి ఉద్దేశం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కాలంలో బానిసలు, బానిసత్వాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి. యోబు అందరికంటే ఎక్కువగా ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా పనివాళ్ళని, ధనవంతులని, పేదవాళ్ళని ఈ తేడా లేదు, అందరినీ కూడా దేవుడే సృష్టించాడు అన్నట్టుగా యోబు గుర్తించాడు. అందుకే యోబుని నీతిమంతుల్లాగా దేవుడు గుర్తించాడు అనేది కూడా ఈ మాటల ద్వారా మనం గమనించాలి. బీదలు ఇచ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడిగా చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెపొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరుకును అనుకొనిన తండ్రి లేని వారికి నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. 21వ వచనం కూడా చూడండి. ఒకవేళ నిజంగా నేను తప్పు చేసి ఉంటే నేను దానికైనా సిద్ధమే. నేను పేదవాళ్ళకి సహాయం చేశా, వస్త్రహీనులకి, పేదవారికి, తల్లిదండ్రులు లేని వారికి, ఆకలి అంటూ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను సహాయం చేశాను. అక్కడ కూడా నాలో ఏ తప్పు లేదు అన్నట్టుగా యోబు ఇక్కడ చెప్తున్నాడు. ఇదేదో స్వార్థంగానో గర్వంతోనో మాట్లాడడం కాదు. యోబు యొక్క స్నేహితులు యోబుని నిందిస్తున్నారు, నువ్వు తప్పు చేసావని. నేను ఏ తప్పు చేయలేదు, దేవుడికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు యోబు. చాలా మంది ఈ అధ్యాయాన్ని యోబు గర్వంతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇది గర్వం కాదండి. తన మీద ఏ నిందలైతే మోపబడ్డాయో నేను ఆ తప్పులు చేయలేదు, నేను ఆ నిందకి పాత్రుని కాదు, నేను ఏ తప్పు చేయలేదని దేవుడా నీకు తెలుసు, దేవుడా నువ్వే కనబడి నా వ్యాజ్యాన్ని తీర్చు, నువ్వే నాకు న్యాయం తీర్చు అన్నట్టుగా దేవుడి ఎదుట తన క్రియల్ని, తన ఆలోచనల్ని పెడతాడే కానీ ఇవి గర్వంతోనో అతిశయంతో పలుకుతున్న మాటలు కాదు అనేది కూడా మీరు గమనించండి. వీటన్నిటి ద్వారా యోబు ఎంత గొప్పగా బతికాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. మనం కూడా అంత గొప్పగా బతికితే దేవుడితో అంత ధైర్యంగా మాట్లాడగలం. ఒకవేళ తప్పు చేసేసిన తర్వాత యేసుక్రీస్తు వస్తే, వ్యభిచారం చేస్తున్నప్పుడు, ఏదైనా పాపం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చేస్తే మనం తల ఎత్తుకొని ప్రభువా నాకు పరలోకం ఇవ్వు అని మనం అడగగలమా? ఏ మొహంతో అడుగుతాం? మనం చెడ్డగా బ్రతికి యేసుక్రీస్తు మనకు కనబడ్డప్పుడు ప్రభువా నాకు పరలోకం ఇవ్వు అని ఏ మొహం పెట్టుకుని మనం అడుగుతాం? మనం ధైర్యంగా దేవుణ్ణి అడగాలంటే మనం భూమి మీద మంచిగా నివసించాలి, పాపం చేయకుండా బ్రతకాలి. అంతకుముందు చేసావేమో వదిలిపెట్టేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం పాపం చేయకుండా బ్రతికితేనే ధైర్యంగా దేవుడి ఎదుట నిలబడగలం. ప్రభువా పలానా కాలం నుండి నేను ఏ తప్పు చేయకుండా ఉన్నా అని చెప్పి ధైర్యంగా దేవుడితో మనం మాట్లాడగలం. యోబులాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ ప్రభువా పలానా కాలం నుండి, ఎప్పటి నుంచి ఎదిగో పలానా సంవత్సరం నేను మారా, పలానా 2026 నుండి నేను మారా, 26 నుండి నా జీవితాన్ని పరీక్షించు, దాన్ని బట్టి నాకు తీర్పు తీర్చు అన్నట్టుగా ధైర్యంగా మనం దేవుడి ఎదుట నిలబడి మాట్లాడగలం. అలా మనం ఉండాలి, యోబులాగా మనం ఉండాలి అనేది మనం గ్రహించాలి. నేను వ్యభిచార విషయంలో కానీ, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ, న్యాయం తీర్చే విషయంలో కానీ, నా పనివారి విషయంలో కానీ అన్నింటిల్లోనూ నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా దేవుడా, నువ్వు నన్ను చూస్తానే ఉన్నావు కదా అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు యోబు. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. చాలా మందిని దత్తత తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా తండ్రిలాగా కొంతమందిని పెంచాడు. కేవలం తన కడుపును పుట్టిన కుమారులు మాత్రమే కాదు, మిగతా వాళ్ళను కూడా తండ్రిలాగా చూసుకున్నాడు యోబు.
యోబు. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితిని. తల్లి గర్భం ఉండి అంటే చిన్నప్పటి నుండి అని కాదండి, ఇది ఉపమాన రూపంలో చెప్తున్నాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, అందరికీ సహాయమే చేశాను కదా అన్నట్టుగా దేవుడి ఎదుట తన విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నాడు అని దాని అర్థం. అంతేగాని మరీ చిన్నప్పటి నుండి అని కాదు, ఊహ తెలిసిన దగ్గర నుండి నాకు గుర్తున్నంత వరకు నేను ఏ తప్పు చేయలేదు కదా అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలను అనియు ఆయనను నిర్మూలము చేయును అనియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారము అనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పది అని గాని నా చేతికి విస్తారముగా సొత్తు దొరికెను అని గాని నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమునున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. నేను వేషధారిని కూడా కాదు అంటున్నాడు. ఏదో డబ్బు గురించి నేను చేశానా ఇవన్నీ కూడా, నాకు బాగా ధనం వస్తుంది అన్న ఉద్దేశంతో నేను చేశానా, ఆస్తి కోసం నేను చేయలేదు, నీకే భయపడి చేశాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నట్టుగా దేవుణ్ణి గుర్తుపెట్టుకుని నేను ప్రతిదీ చేశాను కానీ ఆస్తి కోసం నేను చేయలేదు కదా. నేను ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, సూర్యుడు ప్రకాశించినప్పుడు కానీ చంద్రుడు ఉన్నప్పుడు కానీ అంటే పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా కానీ నేను ఆస్తి కోసం రహస్యంగా చేశాను ఇవన్నీ కూడా. నా జీవితం నీకు తెలుసు కదా, ఒకవేళ అలా చేసి ఉంటే అప్పుడు నేను శిక్ష అనుభవించడానికి సిద్ధమే, కానీ నేను అవేమీ చేయలేదు కదా, నేను అలాంటి వాడినో నీకు తెలుసు కదా, కాబట్టి నాకు కనబడు, నాకు సమాధానం చెప్పు, ఈ శ్రమల నుండి తొలగించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యోబు. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించు వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడల నేను అలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపింపలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు. చూడండి, శత్రువుల్ని కూడా ద్వేషించలేదు, నా శత్రువులు నాశనం అయిపోతున్నప్పుడు దాన్ని బట్టి నేను ఆనందపడలేదు, ఆ విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నేను నిజంగా పాపం చేసి ఉంటే అప్పుడు నేను శిక్షకి అర్హుణ్ణి, కానీ నేనేం చేయలేదు కదా, నా నోటిని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను కదా అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం కూడా మన నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరన్నా మన శత్రువులు బంధువుల్లోనే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళకి కరెక్ట్గానే జరిగింది అన్నట్టుగా మనం ఆనందపడకూడదు, వాళ్ళ జీవితాన్ని చూసి మనం నవ్వుకోకూడదు, అలా కూడా ఉండకూడదు. శత్రువుల్ని సైతం ప్రేమించాలి, వాళ్ళ క్షేమం కోరుకోవాలని యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దాన్ని క్రియల్లో చూపిస్తున్నాడు యోబు. ఇవన్నీ కూడా చేశాడు కాబట్టే దేవుడు యోబుని నీతిమంతుడు అన్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపించగలవారు ఎవరు అని నా గుడారమందు నివసించువారు పలకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని కదా. ఎవరైనా ఆకలి అంటూ వచ్చిన వారికి నేను ఆహారం పెట్టాను కదా, ఆ విషయంలో కూడా నేను తప్పు చేయలేదు కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. వేషధారి అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం మంచిగా ఉండి మిగతా సందర్భాల్లో పాపం చేసేవాళ్ళు. నేను వేషధారులకు కూడా లేను కదా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ నేను నటించట్లేదు కదా, నా హృదయంలో ఏదైతే ఉందో అదే నేను చేస్తున్నాను కదా. ఇవన్నీ కూడా నీకు భయపడి చేస్తున్నాను కదా, దేవుడికి భయపడి చేస్తున్నాను కానీ డబ్బును ఆశించో అధికారాన్ని ఆశించో భూమి మీద నాయకత్వాన్ని ఆశించో వీటిని ఆశించి నేను చేయట్లేదు కదా, ఇది కూడా నీకు తెలుసు కదా అన్నట్టుగా దేవుడితోనే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆదాము గురించి మాట్లాడాడు. అంటే ఆదాము గురించి అంటే స్టార్టింగ్ నుండి మనుషుల్ని సృష్టించిన దగ్గర నుండి దేవుడి గురించి జ్ఞానం కలిగిన వాడు యోబు అని దాని అర్థం. ఏదైనా తప్పు చేసినప్పుడు ఆదాం ఎలా అయితే దాన్ని దాచడానికి ప్రయత్నం చేశాడో నేను అలా ప్రయత్నం చేయలేదు కదా. ఆదాం ఏం చేశాడు, తాను తప్పు చేసినప్పుడు స్త్రీ మీద దోస్తాడు. నేను అలా చేయట్లేదు కదా, నేను తప్పు చేసి వేరే వాళ్ళ మీదకి దొయ్యట్లేదు కదా, నేనేం చేశానో నాకు చెప్పు ప్రభువా, నాకు కనబడి సమాధానం చెప్పు అన్నట్టుగా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు యోబు. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెను అని నేను ఎంతో కోరుచున్నాను, ఇదిగో నా చేవరాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. ప్రభువా, నా కోసం ఎవరన్నా వాదిస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. ప్రభువా, నువ్వేరా, నువ్వే నాకు కనబడు, నువ్వే నాకు ఉత్తరం ఇవ్వు. నేను ఏమేం చేశానో ప్రతిదీ కూడా నేను వివరించా. 29, 30, 31 ఈ 3 అధ్యాయాల్లో ఒక ఫిర్యాదు లాగా, అంటే ఏదో పెద్ద లెటర్, ఒక మెమో ప్రిపేర్ చేసినట్టుగా తన జీవితం మొత్తం రాసి ఇందులో నేను ఎక్కడ తప్పు చేశానో, ఈ శ్రమలు కలగడానికి కారణం ఏంటో నాకు తెలియజేయనట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు యోబు.
యోబు ఇలా మాట్లాడాడు కాబట్టే దేవుడు యోబుకి సమాధానం చెప్పాడు. మనం కూడా దేవుడిని అలా ప్రశ్నిస్తేనే ఏదో ఒక రకంగా దేవుడు మనకి సమాధానాన్ని తెలియజేస్తాడు. మనుషుల ద్వారా అవ్వచ్చు, బోధకుల ద్వారా అవ్వచ్చు, సేవకుల ద్వారా అవ్వచ్చు, లేదా దేవుడే డైరెక్ట్గా ఏదైనా గుర్తు చూపించవచ్చు. మనం దేవుడిని ఇలా ప్రశ్నిస్తేనే, దేవుడితో ఇలా మాట్లాడితేనే, మన పాపం ఉంటే దాన్ని ఒప్పుకోవడం, పాపం లేకపోతే ప్రభువా నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు తెలియజేయి అన్నట్టుగానో మనం దేవుడి దగ్గర మన మొరని పెట్టుకుంటేనే దేవుడు మనకి సమాధానం ఇస్తాడు అనేది కూడా ఈ మాటలను బట్టి మనం గమనించాలి. యోబు ఇలా మాట్లాడాడు కాబట్టే, ప్రతిదీ కూడా దేవుడినే డైరెక్ట్గా అడిగాడు కాబట్టే, తన స్నేహితులతో తక్కువ మాట్లాడి దేవుడితో ఎక్కువ మాట్లాడాడు కాబట్టే యోబుతో దేవుడు మాట్లాడాడు అనేది కూడా మనం గమనించాలి. నిశ్చయముగా నేను భుజం మీద దాన్ని వేసుకొందును, నాకు కిరీటముగా దాన్ని ధరించుకొందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళుదును, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. నేను నివసించిన భూమిని అడగండి, నేను నివసించిన భూమి కూడా సాక్ష్యం చెప్తుంది. నేను ఏదైనా తప్పు చేస్తే అవే నా మీద సాక్ష్యం చెప్తాయి కదా. కొత్త నిబంధనలో మనం మాట్లాడుకుంటాం కదా, మన 30 డే బైబిల్ కోర్సులో కూడా మాట్లాడుకున్నాం. ప్రకృతిని దేవుడు ఎలా వాడుకుంటాడు, ప్రకృతి మనం చేసిన తప్పులకి మన మీద ఎలా సాక్ష్యం చెప్పిద్ది అనేది కూడా మన 30 రోజుల బైబిల్ కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవదూతల గురించి చెప్పేటప్పుడు నా ఇల్లు, నేను నివసించిన భూమి, నా చుట్టుపక్కల ఉండే ప్రకృతి ఇదంతా కూడా నా మీద సాక్ష్యం చెప్తుంది. దేవుడా నీకు తెలుసు కదా నేను ఎలా నివసించానో, దేవుడా నీకు తెలుసు కదా నా జీవితం ఏంటో, నువ్వే కనబడు, నువ్వే నాకు తీర్పు తెచ్చు, నువ్వే నాకు సమాధానం ఇవ్వు అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. యోబు వాక్యములు ఎంతటితో సమాప్తములాయెను. ఇక్కడతో యోబు మాట్లాడే మాటలు ముగిసిపోయినాయి. ఇదంతా మాట్లాడిన తర్వాత యోబు యొక్క మొర విని దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. అదంతా కూడా 38వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. 32 ఇక్కడతో యోబు యొక్క మాటలు ముగిసిపోయినాయి. 32వ అధ్యాయం నుండి యోబు యొక్క ఇంకొక స్నేహితుడు, అందరికంటే చిన్నవాడైన ఎలీహు అనే ఇంకో వ్యక్తి వస్తాడు. ఇప్పుడు దాకా యోబు యొక్క 3 స్నేహితులే మాట్లాడడం మనం చూసాం. ఎలీహు అనే ఇంకొక వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి కూడా తన మాటలు చెప్తాడు. మిగతా 3 స్నేహితులతో పోలిస్తే ఈ వ్యక్తి చాలా మంచిగా చెప్తాడు. ఎలీహు కూడా మాట్లాడిన తర్వాత ఎలీహు ఏం మాట్లాడాడనేది రేపొద్దున మనం చదువుకుందాం. దాని తర్వాత దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. ఈ మధ్యలో మళ్ళీ యోబు మాట్లాడడం ఏముండదో. యోబు మాటలు అనేవి ముగిసిపోయినాయి. తర్వాత యోబుతో దేవుడు ఏం మాట్లాడాడు, యోబుకు దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు అనేది తర్వాత మనం చదువుకుందాం. యోబు యొక్క ఇంకొక స్నేహితుడు ఎలీహు ఎవరో, ఈ ఎలీహు ఏం మాట్లాడాడు, మిగతా 3 స్నేహితులకి ఇతనికి తేడా ఏంటి, ఇవి కూడా 32వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. యోబు పుస్తకం ముగి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. యోబు యొక్క ఆఖరి ప్రసంగం. యోబు తాను నీతిమంతుణ్ణి అని, ఏం చేశానో తనకు తెలియజేయాలని, దేవుడే డైరెక్ట్గా మాట్లాడాలి అని, ఎందుకు శ్రమలు కలుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియజేయని దేవుడినే డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఈ శ్రమ నుండి విడిపించు, నాకు నెమ్మది కలగజేయని దేవుడికే మొరపెడుతున్నాడు. మరేం జరిగింది అనేది రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న అధ్యాయాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడు భూమి మీద అనేది యోబు జీవితం నుండి మనం నేర్చుకున్నామని అనుకుంటున్నాను. ఈ రోజు చదివిన అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.